ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెను మా గృహాల చుట్టూ దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. మాకు మంచి నిద్రను అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలమున ఈ గురువార కాల సమయమున సజీవులంగా మేము చేరి మిమ్మల్ని ప్రార్థించగలుగుతున్నాము అంటే, ఈ విధంగా మరొకసారి స్తుతించగలుగుతున్నాము అంటే దానికి కారణం కేవలము తండ్రి మీరు మా ఎడల చూపించిన ఉచితమైన కృప మాత్రమే నాయన. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. ఆమెన్. అవునయ్యా, మమ్మల్ని ప్రేమించే దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు అయా. ఈరోజు లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా ముఖ్యంగా మా పైన కనికర పడి మా చేయి విడువక నిత్యము నడిపిస్తున్న దేవుడవు నాయన. ఎస్లాడ్, ఈ లోకంలో అనేక మంది మా చేయి విడిచి వెళ్ళిపోయిన వారిగా ఉండొచ్చేమో కానీ ఏ పరిస్థితుల్లో మేమున్నప్పటికీ, ఎటువంటి బంధకాలలో, ఎటువంటి దీనమైన స్థితిలో మేము ఈరోజు ఉండినప్పటికీ మా చేయి విడువక, మమ్మల్ని ఒంటరి చేయక మీరు మాతోనే నడుస్తారని, నడిపిస్తారని ఈ ఉదయాన మాకు సెలవిస్తున్నారు. కాబట్టి నాయన, ఈ రోజున మేము దేనిని బట్టి కూడా చింత చెందకుండా, భయపడకుండా మీరు మా చేయి పట్టుకొని ఉన్నారనే విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబమును బట్టి అయా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అడుగుతున్నాం. వారి ఎడల మీ కృప కుమ్మరించండి. ప్రతిరోజు తండ్రి ప్రార్థనతో వారి యొక్క ఉదయాన్ని ప్రారంభిస్తుండగా గొప్ప కార్యాలు, వారు అనుకున్న కార్యాలు వారు చూచుటకు కృప దయచేయండి నాయన. ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. మా పనులలో మాకు జ్ఞానమును, శక్తిని, బలమును అనుగ్రహించండి. ఫలించేవారిగా మమ్మల్ని ఉంచండి. ఆగిపోయిన పనులను బట్టి బిడ్డలు బాధపడుతూ ఉండగా అవి మరల పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా ఆ పనులలో ఆశీర్వాదములను కుమ్మరించండి తండ్రి. అయా, మేమందరము కూడా తండ్రి యథార్థముగా, నమ్మకంగా తండ్రి పనుల్లో ముందుకు సాగే కృప దయచేయండి. ప్రయాణాలను కూడా దీవించమని అడుగుతున్నాం. మా ప్రయాణాలను క్షేమకరంగా మార్చండి నాయన. మా వాహనాలను, మీ వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. ఏ సమస్య, ఏ అపాయము, ఏ ప్రమాదము మాలో ఉండినటువంటి ఏ బిడ్డకు కలగకుండా మీరే రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. కృప దయచేయండి అయ్యా. జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి అయా. డెలివరీస్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నారు అయ్యా. మీ సహాయం దయచేయండి. అనుకూలంగా తండ్రి పరిస్థితులన్నింటినీ మార్చండి నాయన. బిడ్డలు ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో అయ్యా, వారందరికీ తండ్రి మీ యొక్క అగ్ని కంచి దయచేయండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా భద్రపరచండి నాయన. అదేవిధంగా మా అందరికి రోజున నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన అంతటిలో తండ్రి మీ నామాన్ని మహిమపరిచే విధంగా తండ్రి మమ్మల్ని నిలవబెట్టుకోనండి అయ్యా. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించమని అయ్యా. మిమ్మల్ని మహిమపరిచే క్రియల ద్వారా తండ్రి మమ్మల్ని ఈ లోకంలో ఒక సాక్షులుగా నిలవబెట్టుకోనమని, మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఆత్మీయత స్థితిని దయచేయమని, ఏ ఒక్కరికి కూడా ఆకలి బాధలు లేకుండా కృపా సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎవరు కూడా ఎటువంటి నిందల్లో చిక్కుపడకుండా, మోసాల్లో చిక్కుపడకుండా, ఈ లోకానికి ఆకర్షితులు అవ్వకుండా జీవించే కృప దయచేయండి. మీ కృప, మీ సహాయమును బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వారిని వారి కుటుంబములను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మేమందరము నాయన కొందరికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.